ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదట్నుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం, ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి, ప్రశాంతంగా వినండి. ఆవిర్లు చిమ్ముతున్నట్లుండటం. చాలామంది తమది వేడి శరీరమని డాక్టర్ల దగ్గర చెప్తుంటారు. డాక్టర్లు థర్మోమీటర్తో పరీక్ష చేసి దీనిని ఊహాజనితంగా కొట్టిపారేస్తారు. మళ్లీ ఇదే ఫిర్యాదు చేస్తుంటే హైపోకాండ్రియాక్గా పరిగణించి మానసిక రోగిగా ముద్రవేస్తారు. అయితే ఆయుర్వేద వైద్యశాస్త్రం మాత్రం ఈ లక్షణాన్ని నమ్ముతుంది. అంతేకాదు, ఈ తరహా లక్షణాలను సమగ్రంగా చర్చించి చికిత్సలను సైతం సూచిస్తుంది. వివరాల్లోనికి వెళ్లే ముందు మీరొక ప్రధానమైన విషయాన్ని గమనించాలి. వేడితత్వం వేరు, థర్మామీటర్లో రికార్డయ్యే ఉష్ణోగ్రత వేరు. వేడితత్వం మనిషి అనుభవించేది, ఉష్ణోగ్రత అనేది థర్మామీటర్లతో కొలిచేది. దీన్నలా ఉంచితే కోపం వచ్చినప్పుడు, తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు, సిగ్గుతో బిక్కచచ్చిపోయినప్పుడు చాలామందికి శరీరంలో రక్తం వడివడిగా ప్రవహిస్తున్నట్లు, ఆవిర్లు చిమ్ముతున్నట్లు, శరీరం మొత్తం ఉడుకుతున్నట్లు అనిపించడం కద్దు. ఇలాంటి ఫీలింగ్ ఎక్కువగా తలా మెడ ప్రదేశాల్లో అనుభవమవుతుంది. ఇవన్నీ భావావేశాలు. వీటిల్లో శరీరం అదనంగా పనిచేయాలి కాబట్టి రక్త సరఫరా పెరిగి శరీరం ఎర్రబారుతుంది. భావావేశాలు కలిగినప్పుడు శరీరంలోని స్వయంచోదిత నాడీ వ్యవస్థ స్పందించి రక్తకేశనాళికలను అంటే క్యాపిలరీస్ను వ్యాకోచపరుస్తుంది. ఫలితంగా రక్తం హెచ్చుమోతాడులో ప్రవహిస్తూ చర్మాన్ని ఎర్రబార్చడమే కాకుండా చెమట పుట్టేలా చేస్తుంది కూడా. ఈ లక్షణం మనందరిలోనూ అంతో ఇంతో ఉన్నప్పటికీ కొద్దిమందిలో మాత్రం తీవ్రస్థాయిలో ఉంటూ విపరీతమైన ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. చాలామందికి ఇది ఒక వైద్యపరమైన సమస్యేనని, దీనికి కూడా మందులు, ఇతర అద్రవ్యభూత చికిత్సలు ఉంటాయని, వీటి సహాయంతో ఈ ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడవచ్చునని తెలియదు. అది విషాదం. వివిధ శారీరక, మానసిక రుగ్మతల్లో శరీరం ఎర్రబారటం, ఆవిర్లు చిమ్ముతున్నట్లుండుటం అనేవి జరుగుతాయి. కాబట్టి ఈ సమస్యను అన్ని కోణాల నుంచి విశ్లేషించాల్సి ఉంటుంది. 1. మీరు స్త్రీలైతే మెనోపాజ్ దశకు చేరుకున్నారా? అయితే దీనికి కారణం రజోనివృత్తి కావచ్చు. రజోనివృత్తి దశలోకి అడుగిడే మహిళల్లో హార్మోన్ల తేడాలు చోటు చేసుకుంటాయి. ఫలితంగా ఆవిర్లు చిమ్ముతున్నట్లుండటంతో రకరకాల శారీరక, మానసిక సమస్యలు ముప్పిరిగొంటాయి. కొంతమంది ఈ సమస్యలను చాలా తేలికగా స్వీకరిస్తే, మరికొంతమంది మాత్రం వీటివల్ల తీవ్రమైన అస్వస్థతను అనుభవిస్తారు. శరీరంలో మంటలు మండుతున్నట్లు ఉండటం, చెమటలతో శరీరం తడిచి ముద్దవ్వటం, అర్ధరాత్రి హఠాత్తుగా చెమటలు పట్టి మెలకువ రావడం, తిరిగి నిద్ర పట్టకపోవడం, చిన్నపాటి కారణానికే ఎముకలు విరగడం ఇవన్నీ రజోనివృత్తి లక్షణాలే. రజోనివృత్తి సమయంలో ఈస్ట్రోజన్ అనే స్త్రీ సెక్స్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల శరీరంలో ఆవిర్లు చిమ్ముతున్నట్లు ఉండటం, యోని ప్రదేశం పొడిగా తయారవ్వడం, వెంట్రుకలు పలచబడటం, చర్మం బిగువును కోల్పోయి సాగిలిపడటం, చిరాకు, నిద్రలేమి, నీరసం, ఆందోళన, కృంగుబాటు తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఆయుర్వేద వైద్యశాస్త్రం మాత్రం ఈ తరహా లక్షణాలను తగ్గించడానికి అశోక, కుమారి, సోయా తదితర ఓషధులతో తయారైన మందులను వాడతారు. ఇవి ఫైటో ఈస్ట్రోజెన్స్గా పనిచేస్తాయి. సింథటిక్ ఈస్ట్రోజెన్స్ మాదిరి కాకుండా శరీరంలో ఈస్ట్రోజెన్స్ ఉత్పత్తి తగ్గినప్పుడు పెంచడము, పెరిగినప్పుడు సమస్థితిలోనికి తీసుకురావడము ఫైటో ఈస్ట్రోజెన్స్ చేసే పనులు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కంటే ఇది చాలా సురక్షితమైనదే కాకుండా నమ్మకమైనది కూడా. ఔషధాలు: అశోకారిష్టం, అశోకఘృతం, అశోకాదివటి, కళ్యాణక ఘృతం, క్షీరబలాతైలం, ముఖ్యంగా 101 ఆవర్తాలు, నష్టపుష్పాంతకరసం, పుష్యానుగచూర్ణం, ఫలసర్పి, ప్రదరాంతకరసం, సుకుమారఘృతం, సుకుమార రసాయనం, శతావరి లేహ్యం. 2. మీకు తరచుగా జ్వరం వస్తూ చర్మపు ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుందా? అయితే దీనికి కారణం పునరావృత జ్వరం కావచ్చు. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చర్మం స్వేదం రూపంలో వేడిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంది. రక్తనాళాలు వ్యాకోచం చెందడం వల్ల వాటిగుండా రక్తం హెచ్చుమోతాదులో ప్రవహిస్తూ స్వేదాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీని ఫలితంగా చర్మం ఎర్రగా కందడమే కాకుండా ఆవిర్లు చిమ్ముతున్నట్లు, పొగలు కక్కుతున్నట్లు తయారవుతుంది. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా చర్మం ప్రవర్తించే తీరిది. కారణానుగుణమైన చికిత్సల వల్ల ఈ లక్షణం తగ్గిపోతుంది. 3. మీరు ఎక్కువగా మద్యపానం చేస్తారా? అయితే దీనికి కారణం
మద్యపాన దుష్ఫలితం కావచ్చు. ఆల్కహాల్కు రక్తనాళాలను విచ్చుకునేలా చేసే నైజం ఉంటుంది. అందుకే చాలామంది చలికాలంలో ఆల్కహాల్ తీసుకుంటే వెచ్చగా ఉంటుందని చెప్తుంటారు. దీర్ఘకాలం నుంచి మద్యపానానికి బానిసైన వారికి మొహం ఉబ్బరించినట్లుండటానికి కారణం ఆల్కహాల్ రక్తనాళాల గోడలను శాశ్వతంగా బలహీనపరచడమే. మద్యపానాన్ని క్రమంగా తగ్గించుతూ పూర్తిగా మానేయడమే దీనికి పరిష్కారం. ఈ అలవాటు నుంచి బయటపడేలోపు శారీరకంగా, మానసికంగా ఉత్తేజం కలగడానికి మదాచేయహారం ఔషధాలు వాడాలి. ఔషధాలు: జహర్మొహరా, వసంతకుసుమాకర రసం, శతావర్యాది ఘృతం, స్వర్ణమాక్షిక భస్మం, ముక్తాపిష్టి, యకృత్ప్లీహారి లోహం. 4. కొద్దిపాటి ఆల్కహాల్ తీసుకున్నా వెంటనే మొహం ఉబ్బరించడం, ఎర్రబారడం జరుగుతాయా? అయితే దీనికి కారణం లింఫ్ గ్రంథులకు క్యాన్సర్ సోకటం, అంటే హాచ్కిన్ డిసీజ్ కావచ్చు. మామూలు సందర్భాల్లో ఆల్కహాల్ తీసుకునే వారందరిలోనూ మొహం ఉబ్బరించడం ఉండదు. ఒక స్థాయి దాటి తాగిన వారిలోనే ఉబ్బరిస్తుంది. అలా కాకుండా కొద్దిపాటి ఆల్కహాల్కే అవాంఛనీయ లక్షణాలు కనిపిస్తే అంతర్గత శారీరక వ్యాధుల గురించి, ఇతర రుగ్మతల గురించి ఆలోచించాలి. ఉదాహరణకు హాచ్కిన్ వ్యాధి లేదా లింఫ్ గ్రంథులకు క్యాన్సర్ సోకటం ప్రారంభావస్థలో ఏ లక్షణమూ కనిపించదు గాని ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. కొంతమందిలో కార్సినాయిడ్ ట్యూమర్ అనేది పేగులలో లేదా ఊపిరితిత్తులలో పెరుగుతూ సెరటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇది రక్తంలోని ఆల్కహాల్తో కలిసి ఆవిర్లు చిమ్ముతున్నట్లుండటానికి కారణమవుతుంది. ఈ లక్షణంతో పాటు కార్సినాయిడ్ ట్యూమర్ వల్ల విరేచనాలు, పిల్లికూతలు ప్రాప్తించవచ్చు. సూచనలు: దీనికి శస్త్రచికిత్సతో పాటు కాంచనార గుగ్గులు వంటి అర్బుదహార ఔషధాలను వాడాల్సి ఉంటుంది. 5. మీరు అల్లోపతి మందులు వాడుతున్నారా? అయితే దీనికి కారణం మందుల దుష్ఫలితం కావచ్చు. అనేక రకాల ఇంగ్లీష్ మందులు మొహాన్ని ఎరబారేలా, ఆవిర్లు చిమ్మేలా చేస్తాయి. కొలెస్ట్రాల్, మధుమేహాల కోసం వాడే మందులకు, నియాసిన్ లేదా నికోటినిక్ యాసిడ్ అనే విటమిన్లకు, స్టీరాయిడ్స్కు ఈ నైజం ఉంది. మందులు వాడుతున్నప్పుడు ఇటువంటి అవాంఛనీయ లక్షణం కనిపిస్తున్నట్లయితే ఆ విషయాన్ని మీ డాక్టర్తో చర్చించండి. 6. మీరు ఇటీవల కాలంలో బరువు తగ్గారా? చేతులు ప్రకంపించటం, స్వేదాధికతలు కూడా ఉన్నాయా? అయితే దీనికి కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం పెరగటం, అంటే హైపర్ థైరాయిడిజం కావచ్చు. థైరాయిడ్ గ్రంథి పనితీరు అసాధారణమైన రీతిలో వేగవంతమైనప్పుడు శారీరక విధులన్నీ వేగవంతమవుతాయి. గుండె స్పందనలు, శ్వాసక్రమం, పేగుల కదలికలు, స్వేద ప్రవృత్తి, రక్త ప్రవాహం అన్నీ రెట్టించిన వేగంతో పనిచేయడం మొదలుపెడతాయి. ఈ కారణం చేతనే హైపర్ థైరాయిడిజంలో చర్మం ఎర్రబారటం, స్వేదాధికతలు కనిపిస్తాయి. కళ్ళు ముందుకు పొడుచుకు రావటం, బరువు తగ్గటం, విరేచనాలు, ఆకలి పెరగడం, వేడి వాతావరణాన్ని తట్టుకోలేకపోవడం ఇవన్నీ హైపర్ థైరాయిడిజం లక్షణాలే. ఈ వ్యాధికి ఆయుర్వేద వైద్య విధానంలో మంచి చికిత్సలున్నాయి. చికిత్స సంతర్పణ ప్రధానంగా సాగుతుంది. సంతర్పణం అంటే శరీరంలోని స్రోతస్సులను పూరించడం. ఈ చికిత్సతో అనియంతంగా మారిన శారీరక విధులను సమస్థితిలోనికి తీసుకురావచ్చు. సూచనలు: క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బచ్చలకూర, సోయా, చిక్కుడు, మెంతికూర, ముల్లంగి ఇవన్నీ థైరాయిడ్ గ్రంథి వేగాన్ని అదుపు చేస్తాయి. కనుక వీటిని ఆహారంలో సమృద్ధిగా వాడాలి. రిఫైన్డ్ ఆహార పదార్థాలను, పాల పదార్థాలను, గోధుమలను, కెఫీన్ కలిగిన ఆహారాలను, మద్యాన్ని తగ్గించాలి. విటమిన్ సి కలిగిన టమాటో, నిమ్మ, నారింజ, ఉసిరి వంటి పండ్లను తరచుగా తీసుకోవాలి. పసుపు, సుగంధిపాల, ఎస్టి మధుకం అనే మూలికలు వాడితే హైపర్ థైరాయిడిజంలో మంచి ఫలితం కలుగుతుంది. ఔషధాలు: శతావరీ ఘృతం, సుకుమార రసాయనం, అమృతప్రాసం ఘృతం, కూష్మాండలేహ్యం, క్షీరబలా తైలం, ముఖ్యంగా 101 ఆవర్తాలు, ప్రవాళపిష్టి, ప్రవాళ పంచామృతం. 7. మీకు ఎల్లవేళలా ఆయాసంగా ఉంటుందా? శ్వాస తీసుకుంటున్నప్పటికీ గాలి సరిపోనట్లు అనిపిస్తుంటుందా? అయితే దీనికి కారణం దీర్ఘకాలం నుంచి కొనసాగుతున్న ఊపిరితిత్తుల వ్యాధి, అంటే క్రానిక్ లంగ్ డిసీజ్ కావచ్చు. దీర్ఘకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారిలో ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్ సరఫరా తగినంతగా ఉండదు. దీనితో శరీరం పరిహారాత్మక చర్యలో భాగంగా ఎక్కువ సంఖ్యలో ఎర్ర రక్త కణాలను తయారు చేసుకుంటుంది. ఫలితంగా బుగ్గలు, ముక్కు తదితరులు ఎర్రబారుతాయి. ఔషధాలు: ప్రవాళ భస్మం, కళ్యాణసుందర రసం, కస్తూరి భూషణ రసం, మగలక్ష్మీ విలాసరసం, ముఖ్యంగా నారదయ్య మహాలక్ష్మీ విలాసరసం, మల్లసింధూరం, మృత్యుంజయ రసం, ప్రవాళ పంచామృత రసం, రససింధూరం, శృంగిభస్మం, శ్వాసకుఠార రసం, త్రిభువనకీర్తి రసం. 8. మీ కాళ్ళు, చేతులు సన్నబడటంతో మధ్యలోని మొండెం ప్రాంతం లావుగా తయారవుతోందా? అయితే దీనికి కారణం అధివృక గ్రంథుల అతిచురుకుదనం, అంటే కుషింగ్ సిండ్రోమ్ కావచ్చు.
కుషింగ్ సిండ్రోమ్లో మూత్రపిండాల పైభాగంలో ఉండే అడ్రినర్వాందులు కార్టిజోన్ అనే హార్మోన్ను అధిక మోతాదులో విడుదల చేస్తాయి. దీని కారణంగా చర్మం ఎర్రబారుతుంది. ఈ వ్యాధిలో కనిపించే మరో ప్రధానమైన లక్షణం ఎద్దుమోపురం మాదిరిగా మెడమీద కొవ్వుకు ఎరుకుపోవడం. అయితే దీనికి విరుద్ధంగా కాళ్ళు చేతులు సన్నగానే ఉండిపోతాయి. రక్తభారం పెరగడం, పొత్తికడుపు మీద స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడటం, అవాంఛిత రోమాలు పెరగడం ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. సూచనలు: దీనికి స్టీరాయిడ్స్ కారణమైతే వాటిని మానేసి ప్రత్యామ్నాయం చూసుకోవాలి. గ్రంథులు కారణమైతే కాంచనార గుగ్గులు వంటి అర్బుదార ఔషధాలు అవసరమవుతాయి. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.